మేమైతే ఘోరమైన పాపులను ప్రభా, ఎందుకు పనికిరాని వారము, నశించిపోయిన వారము, దొంగ ఊబిలో జిగటగల మన్నులో పడిపోయిన వారం ప్రభా, మీ యొక్క మెండైన కృప మాపై చూపించి మీరు మా కొరకై ఈ లోకానికి మనిషి కుమారునిగా వచ్చి మమ్మల్ని లేవనెత్తి నీ యొక్క పాద సన్నిధి, నీ యొక్క సార్వత్రిక సంఘంలో అర్హుల్నిగా మమ్మల్ని చేసి తోటి పరిశుద్ధులతో మేము కూడా మేమందరం మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, మీరు చేసిన శిలువలో క్రైదనని జ్ఞాపకం చేసుకుని మీ యొక్క రక్తంతో మరొకసారి మమ్మల్ని కడిగి అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెడితేనే కనికరం పొందుతున్నట్టు మేము కనికరం పొంది నీ యొక్క సన్నిధిలో మేము ఆరాధించినట్లు మా నోళ్లను తెరవజేసి ప్రభువా మమ్మల్ని ఆరాధించే వారంగా చేసుకున్నందుకు మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు త్వరపడి నీ యొక్క గొప్ప రక్షణ పొందినట్లు సహాయం చేయండి. నీ దాసుని అభిషేకించుకుని ఆయన చేస్తున్న ప్రతి పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రాజమండ్రిలో అలాగే వేములూరు దొరై చెరువు, కొవ్వూరు మందిరంలో కూడా జరగబడుచున్న ఆరాధన సమయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా ఎంతో దీవెనకరంగా ఉంచమని వాళ్ళ చేత మీరు చేయబడుతున్న ప్రతి పరిచర్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. నీరు కట్టి ఫలింపజేసే వాక్యము మా హృదయంలో వెదజల్లి అది నూరంతలుగా ఫలించే వాక్యం అనుగ్రహిస్తుండగా దాన్ని స్వీకరించి భయంతో భక్తితో నీ యొక్క సన్నిధిలో మేము కూర్చుండి, ఎక్కడ 2-3 నామాన్ని కూర్చుంటారు అక్కడ నీ యొక్క పరిశుద్ధాత్మ దిగి ఉందని భయంతో భక్తితో మేము కూర్చుండి మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి ప్రభువా. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి మా మధ్యకి నడిపించమని నీ వాక్యం చేత మాతో మాట్లాడి నీ పాటల్లో, నీ వాయిద్యంలో, బలవర్తమానంలో, అలాగే మా మధ్య ఉంచబడిన నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తంలో పాలు పంచుకునే సమయము, అలాగే కృతజ్ఞత ఆర్పణలతో మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఇచ్చిన ఈ యొక్క మెండైన సమయంను బట్టి మీరే ఆధిపత్యం వహించుకోమని ప్రార్థిస్తూ నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చేదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో, స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. పాపములతో నిండి ఉన్న మమ్ము ప్రేమతో పరజూచి, శాపమునంతా సిలువలో మోసి మనల రక్షించెను కృపతో. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. అపరాధముల పాపము చేత చచ్చియున్న మమ్ములను కరుణా సంపన్నుడైన క్రీస్తు బ్రతికించే తన జీవముతో. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. ఎండిన భూమి అరణ్యముగాలే నిర్జీవులమైన మమ్ము మెండుగా తన ఆత్మను కుమ్మరించి శక్తిమంతులిగా చేసే. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. శాసనకరమైన గుంటల నుండి జిగటగల ఊబి నుండి మమ్ము పైకెత్తి బండ మీద నిలిపి స్తోత్ర గీతము మాలో నుంచెన్. స్తుతించెదము మన ప్రభుని,
చేసెను గొప్ప కార్యములెన్నో. అందులమైదరి తప్పియుండగా వెదకుచు మమ్మదరించి, కన్నులు తెరచి వెలిగించే మమ్ము కల్వరి ప్రేమతో ప్రభు. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. శత్రు సైతానుడు యుద్ధము రేపగ ప్రభువే యుద్ధము చేసి, జయమునిచ్చి విజయుల చేసి, భయములనియు పరద్రోలెన్. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. గాలి తుఫాను వలె శ్రమలెన్నో బలముగా మాపై రాగా, బలవంతుడేసు మేలుగా మార్చి మమ్ములను బలపరచే. స్తుతించెదను మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. స్తుతించెదము మన ప్రభుని, చేసెను గొప్ప కార్యములెన్నో. అయితే ఈరోజు అసలు మన గుర్తింపు ఏంటనేది మనల్ని మనం పరీక్షించుకునే సమయము. మనకి ఐడెంటిటీ ఏంటి, మన గుర్తింపు ఎవరు, మనల్ని గురించి మన సాక్ష్యం ఎలా ఉంది, మన గురించి ఇతరులు చెప్పే ఐడెంటిటీ ఏంటి, గుర్తింపు ఏంటి. మన గురించి మన ఊర్లోకి వచ్చి పలానా అబ్బాయి పలానా అమ్మాయి అని చెప్తే మన గురించి ఇతరులు చెప్పే మన గురించి సాక్ష్యం ఏంటి. అయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది దేవుని సేవకులు ఉన్నారు. అయితే ఒక యవనస్తుడి గురించి, ఒక యవనస్తురాలు గురించి ఈరోజు మనము చూసుకుందాము. అయితే ఆ యవనస్తుడి గురించి మత్తయి సువార్తలో ఏమని చెప్పబడుతుందంటే, మొదటి అధ్యాయంలో, అక్కడ మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనంలో ఒక యవనస్తుడి గురించి మనం చూడొచ్చు. ఆ యవనస్తుడి పేరేంటంటే యోసేపు. యోసేపు ఎవరండి? మనుషు కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి. తల్లి ఎవరు? మరియా. యవనస్తుడు, యవనస్తురాలు. అయితే యోసేపు గురించి ఆ ఊరిలో మాట్లాడుతున్న పదం ఏంటంటే 19వ వచనము, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. యోసేపుకున్న పేరేంటంటే నీతిమంతుడు, మంచి బాలుడు. మన ఐడెంటిటీ ఎలా ఉంది? పలానా వ్యక్తి, పలానా అబ్బాయి ఎక్కడుంటాడండి అంటే మన గుర్తింపు ఎలాగుంది? ఎలా చెప్తున్నారు? మంచి అని చెప్తున్నారా లేదంటే చెడ్డ అని చెప్తున్నారా? చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఏమని చెప్తారంటే, అదేనండి చొక్కా బటన్ ఇప్పదీసి కన్ను కింద గీతెట్టాడు చూడండి, ఈ మధ్య కొత్తగా పెట్టారు స్టైల్, ఏదో ఆపరేషన్ అయినట్టు కన్ను దగ్గర గీతెట్టి తిరుగుతాడు చూడండి, ఆడండి అక్కడ ఉంటాడండి, అదిగోండి ఆ మోకల్లో కలిసి ఉంటాడు చూడండి, అక్కడ కనబడతాడు. అదేనండి మొన్న వాళ్ళ అమ్మను కూడా కొట్టాడు కదండి, వాళ్ళ నాన్నని చంపేస్తాడని బెదిరించాడు కదండి, ఆడేనండి, అదిగోండి ఆడ మూల ఉంటాడండి, 3వ వీధిలో 3వ ఇల్లు. ఇది కొందరి గుర్తింపు. అయితే యోసేపు గురించి అడుగుతున్నారు, ఏమండి యోసేపు అంటే ఎవరు? ఆ ప్రాంతంలోకి వచ్చి, ఆ ఊర్లోకి వచ్చి యోసేపు ఎక్కడుంటాడంటే, అదిగోండి ఆ స్థానిక దైవజనుడిని అడగండి, అక్కడ ఉంటాడండి యోసేపు. అస్తమాను బైబిల్ పట్టుకుని, అస్తమాను మందిరానికి వెళ్తూ, అస్తమాను దేవుని కార్యకలాపాల్లో నించుంటాడు చూడండి, ఆ అబ్బాయేనండి యోసేపు.
యోసేపు గుర్తింపు ఎలాగుంది? నీతిమంతుడు, మంచి బాలుడు నడవలసిన త్రోవలో నడిచిన యోసేపు. అయితే యోసేపు గురించి చూస్తే మరియా కన్యకై ప్రదానం చేయబడింది. ఎవరికి? యోసేపుకి, మరియాకి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాలిస్తే యోసేపు ఎంతో బాధపడి ఉంటాడు. ఎంత బాధపడి ఉంటాడు? ప్రదానం చేయబడింది, ఇంత కడుపేసుకుని తిరుగుతుంటే ఇంట్లో యోసేపుకి ఎంత బాధ ఉంటుందండి? యోసేపుకి ఎంత బాధ ఉంటుంది? అదే మనమైతే ఏం చేస్తాం? ఈదులోకి లాగేస్తాం. ఏమండి? కోర్టు కేసులని, ఆ కేసులని, ఈ కేసులని ఏం చేస్తామండి? చాలా 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 చేస్తాం. అయితే యోసేపు ఏం చేశాడు? ఆమెను రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. అదే ఇతరులైతే ఏం చేస్తారు? ఇతరులైతే నానా రభసలు చేస్తారు, నానా గొడవలు చేస్తారు. ప్రదానం చేయబడింది, వెంటనే గర్భం దాల్చింది, ఎక్కడో తెలియని తప్పు చేసింది, నేను మంచిది అనుకున్నాను కానీ తప్పు చేసింది అని చెప్పి నానా గొడవలు చేస్తారు. అయితే యోసేపు ఏం చేస్తున్నాడు? ఆమెను రహస్యంగా విడనాడి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఒకవేళ యోసేపు కనుక మరియాని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ నింద ఎవరి మీద పడుతుంది? మరియా మీద పడుతుందా? కాదు, యోసేపు మీద పడుతుంది. అంత మంచి బాలుడు, అంత నీతిమంతుడు యోసేపు. ప్రదానం చేయబడింది, యోసేపు మంచోడు అనుకున్నాము, యోసేపు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకున్నాము. కానీ ఏం చేశాడు? ప్రదానం చేయబడింది, ఆమె గర్భం దాల్చింది, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ నింద ఎవరి మీద పడుతుంది? యోసేపు మీద పడుతుంది. అయితే యోసేపు నీతిమంతుడు, మంచోడు. ఇటువంటి సాక్ష్యం నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి గొప్ప సాక్ష్యం నీకు నాకు ఉండాలని దేవుడు నిన్ను నన్ను పరీక్షించుకోమంటున్నాడు. ఇంకొక యవనస్త్రాలను చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో చూడండి. అక్కడ ఇంకొక యవనస్త్రాలు ఉంది. ఆ యవనస్త్రాలు పేరు అన్న. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తియుండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అన్న అనే ఒక స్త్రీ ఉంది. కన్యత్వం మొదలుకొని ఆ టైంలో ఇశ్రాయేల్ కన్యత్వం అంటే దగ్గర కొలిచేది 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఆమెకు వివాహం చేశారు. ఆ వివాహము చేయబోయే టైంలో ఆమె ఎన్నో కలలు కంది. ఆడపిల్లలకి నార్మల్గా చాలా ఊహలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదిరింది అనేసరికి వాళ్ళల్లో చాలా కలలు కంటారు. నా భర్తతో ఇలా గడపాలి, నా భర్తతో ఉదయాన్నే ఇలా ఉండాలి, నా భర్తతో మధ్యాహ్నం ఇది వండి పెట్టాలి, సాయంత్రం ఇలా ఉండాలి, మేమిద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, మందిరానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ఎన్నో కలలు కంటుంది. ఇప్పుడైతే వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చేసినాయి. ఏమండి? పెళ్ళి కుదిరిందంటేనే చాలు, భూమి తిరిగిపోద్ది అటు ఇటు, ఆ గాలి ఇటు, ఈ గాలి అటు. ఏమండి? ఇంత ఆనందము, ఇంత కలలు కన్నా ఆమె జీవితంలో 7 ఏళ్ళు అయిన తర్వాత బహుశా 25 సంవత్సరాలు భర్త చనిపోయాడు. ఎంత విచారము! ఆమె కలలన్నీ అనాది కాలంలోనే ఆవిరైపోయాయి. అయితే ఆమె ఏం చేసిందంటే 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, ఆమె విధవరాలుగా ఉంది 84 సంవత్సరములు. 25 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయమును విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతులు, దేవుణ్ణి కొనియాడాలని దేవుని సేవ ఆ మందిరంలో, ఆ దేవాలయంలో చేస్తూ వచ్చింది. ఈ విధవరాలు ఈ 84 సంవత్సరములు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ఇవ్వాల్సిన స్తుతులు, దేవునికి ఇవ్వాల్సిన సమయము ఆమె అర్పిస్తూ దినదినము అర్పిస్తూ ఉంది. జీవించాను ఆయనతో, ఆయన తర్వాత నాకు ఇంకొక ప్రియుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన రానై ఉన్నాడు.
ఆ యేసుక్రీస్తు ప్రభువే నా ప్రియుడు, ఆయన కోసమే నా జీవితం అర్పిస్తాను అని 84 సంవత్సరములు దేవాలయమును విడిచిపెట్టకుండా ఉందంటండి. ఎంత వృద్ధాపం అండి 84 సంవత్సరాలు అంటే. 84 సంవత్సరాల్లో ఏముంటాయంటేనండి, అరుగులు ఆరిపోయినట్టు మాట్లాడుకుంటారు అక్కడ. ముసలోళ్ళు ఎలా మాట్లాడుకుంటారండి, ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు అన్నీ. ఏమండి ఎలాంటి మాటలు ఉంటాయి? మీ తాతయ్య గారు ఎలాంటారో తెలుసా? మీ తాతయ్య గారు 7 సంవత్సరాల్లో ఏం చేశారో తెలుసా? మీ తాతయ్య 4 కంచాలు తినేవాడని చెప్తారు. ఈడేం చేస్తాడు, ఇన్స్పైర్ అవుతాడు. మా తాతయ్య గారు 4 కంచాలు తినాలంటే నేను 5 కంచాలు తినాలి. మీ తాతయ్య గారు నాకు ఏమి ఇచ్చారో తెలుసా? మీ తాతయ్య గారు బంగారం ఇచ్చారు, మీ తాతయ్య గారు వజ్రాలు ఇచ్చారు, నాకేమో చెప్పిచ్చారు. ఏ మాటలు. కానీ అన్న ఏం చేస్తుంది, దేవాలయమును విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలు, ఆరాధనలు ఆమె అర్పిస్తూ దేవుని దేవాలయంలో సేవ చేస్తూ ఉంది. ఆమె ఎవరి కొరకు కనిపెడుతుంది? ఆ యొక్క 38వ అధ్యాయం చూడండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ను గూర్చి మాట్లాడుచుండెను. నా కొరకు నా ప్రియుడు వస్తున్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని విమోచించడానికి, నన్ను రక్షించడానికి. చాలామంది డొక్కు సామెతోటి చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, మంచోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారు, చెడ్డోళ్ళకి మంచోళ్ళు వస్తారు. దీన్ని డొక్కు సామెత అంటారు. ఎందుకు డొక్కు సామెత అంటారంటే, నాకు మంచి భర్త రావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఈ సామెత ప్రకారం చెడ్డ పనులు చేయాలి. నాకు మంచి భర్త రావాలంటే, నాకు మంచి భార్య రావాలంటే నేనేం చేయాలి ఇప్పుడు? ఇది డొక్కు సామెత. మంచోళ్ళకి చెడ్డోళ్ళు వస్తారో, చెడ్డోళ్ళకి మంచోళ్ళు వస్తున్నారు. కాదు. బైబిల్ చెప్తుంది, యోసేపు మంచోడు, మరియా మంచిది, అబ్రహాము మంచిది, శారమ్మ కూడా మంచిది, జకర్యా మంచోడు, ఎలిజబెత్ కూడా మంచిది. నీవు మంచి అయితే నీకు కూడా దేవుడు మంచే చేస్తాడు. అయితే ఈ అన్న ఏం చేస్తూ వచ్చింది? ఈ అన్న ఏం చేస్తూ వచ్చిందండి? 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడిచిపెట్టకుండా ఆయనకి ఇవ్వాల్సిన స్తుతులు ఆయనకి చెల్లిస్తూ వచ్చింది. మరి మనమేం చేస్తున్నామండి? మనకు అన్నీ ఇచ్చాడే దేవుడు. మనకు మంచి భర్తనిచ్చాడే, మన మంచి భార్య ఇచ్చాడే, మన మంచి తల్లిదండ్రులను ఇచ్చాడే, మనకు మంచి పిల్లల్ని ఇచ్చారే. మరి వీళ్ళందరితో కలిసి దేవుని నామానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేస్తున్నాడు మనల్ని. యవనస్తులు 25 సంవత్సరాలు 7 ఏళ్ళు కాలనే లేదు, ఎన్నో కోరికలు, ఎన్నో కలలు కన్నది ఈమె. నా భర్తతో నేను ఇలాగుండాలి, నా భర్తతో ఇలా ఉండాలని ఎన్నో కోరికలు, ఎన్నో కలలు, ఎన్నో ఊహలు ఊహించుంటుంది ఈ అమ్మాయి. అయితే 25 సంవత్సరాలకి తన భర్త చనిపోయాడు. ఎంత బాధ! ఇలాంటిది ఒక జంట భీమవరంలో ఒక భార్య భర్త ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోయారు. ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చి, ఎరా భర్త కావాలంటే ఆమె వస్తుందని ఈడి చెప్తున్నారు, ఆమెకేమో భార్య కావాలనుకుంటే అతనే వస్తాడని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి వీళ్ళిద్దరు విడిపోయారు. చిన్న గొడవలు, చిన్న ఈగోలకి గొడవలకి విడిపోయారు. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. ఒకసారి ఒక పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్యలో సంఘ కాపరి అన్నాడు, కొంతమంది చెప్పారు ఆ భార్యతో విడిపోయాడండి. అంటే నీ భార్యతో కలిస్తే నెక్స్ట్ మీటింగ్లో మనం కూర్చుందాం, లేదంటే మీటింగ్ లేదు. అయితే అన్నాడు, నా ఇంట్లో ఇలాంటి గొడవలండి, అత్త కోళ్ళ గొడవలు అంటే లేదు, ఏదైనా కానీ నువ్వు తగ్గించుకునే. ఒక వ్యాఖ్యానకర్త అంటున్నాడు. ఎలా అంటున్నాడు? నీ భార్య కాళ్ళు ఎప్పుడన్నా పట్టుకుని నొక్కేవా అంటున్నాడు అతను. ఇదేంటండి తక్కువైపోతాను కదా అంటే, లేదు, బైబిల్ చెప్తుంది నీ భార్యని ప్రేమించు, నీ భర్తని ప్రేమించు అని చెప్తుంది బైబిల్. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నీ భార్యని ప్రేమించు. కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోమని కాదు, అంత తగ్గించుకోమని. నీలో సగభాగం నీ భార్య, నీలో సగభాగం నీ భర్త. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళారు, క్షమాపణలు కోరారు, ఇద్దరు చక్కని పరిచర్య చేశారు. ఒకసారి వీళ్ళంతా మీటింగ్కి వెళ్తే 18 రోజులు కాలేదు, ఆ భర్త చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆమె ఏడ్చింది. ఆ భార్య, ఎన్నో సంవత్సరాలు మేము కొట్టుకుంటూ మేమిద్దరం దూరం అయిపోయాం, పట్టుమని 3 వారాలు కూడా మేము కలిసి ఉండలేదు, ఇంత ఆనందం దేవుడు మా జీవితంలో ఇచ్చాడు, నేను నా భర్తను పోగొట్టుకున్నాను. మరి దేవుడు నీకు నాకు ఇంత మంచి సమయాన్ని ఇస్తున్నాడే,
నీకు నాకు ఇంత మంచి ఆధిక్యత ఇచ్చాడు, ఇంత భాగ్యం ఇచ్చాడే, నీకెంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. ఈ ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నువ్వేం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. ప్రభువా నీకు వందనాలు, మరి ఒక వారం నన్ను భద్రపరిచి కాపాడి సోమవారం నుండి శనివారం వరకు నీ రెక్కల చాట్లు నన్ను భద్రపరచావు. నాకు తెలియని కీడుల నుంచి కాపాడు. నాకు తెలిసి కీళ్ళు ఎన్నో చూస్తామను, అయ్య బాబోయ్ కొద్దిగలో తప్పిపోయాను నేను అనుకునే రోజులు ఉన్నాయి, మనకి అనుకునే క్షణాలు ఉన్నాయి. మరి మనకి తెలియని కీడుల నుంచి తప్పించాడు దేవుడు. అందును బట్టి దేవునికి మన స్తుతులు చెల్లించాలి, దేవునికి ఆరాధనలు చెల్లించాలి. ప్రభువా నీ కొందనాలు, మరి ఒక రోజుని ఆయుష్గా నాకు అనుగ్రహించి దినమును చూడలేని వారి అనేకుల కంటే నన్ను మిక్కిలి శ్రేష్ఠులుగా ఒక రోజును అనుగ్రహించు. అందును బట్టి నీకు వందనాలు. అదే థ్యాంక్స్ గివింగ్. అదే థ్యాంక్స్ గివింగ్ అన్న ఇచ్చింది. ఈ 84 సంవత్సరాలు బాలుడైన యేసును చూసి ఆమె కన్ను మూసింది. ఈ అన్న దేవాలయమును విడిచిపెట్టకుండా దేవునికి ఇవ్వాల్సిన ఆరాధనలో, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణలు, ఆయన బల్లలో శరీరంలో ఆయన రక్తంలో పాలు పంచుకొని ఆమె ఆరాధనలో దినదినము చేస్తూ వచ్చింది. ఆరాధన ఆదివారమే కాదు, ప్రతిరోజు ఆరాధించాలి. ఆదివారమే ఆరాధన చేయమని ఎక్కడ లేదు. ప్రతి దినము దివారాత్రము ఉదయము సాయంకాలము ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరూ సొంత ఆరాధన, ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరాధన చేయాలి. ఆరాధనలు అంటే దేవునికి ఇచ్చేది ఆరాధనలు. ప్రార్థన అంటే మన కొరకు ప్రార్థన చేసుకునేది, మన అవసరతల కొరకు, మన అక్కర్ల కొరకు, మన కొదువుల కొరకు, మన కష్టాల్లో మన దుఃఖాల గురించి దేవుని దగ్గర వేడుకోవడం ప్రార్థన. ఆరాధనలు దేవునికి అర్పించే స్తుతులు ఆరాధన. ఇట్టి ఆరాధన వాక్యం దేవుడు దీవించును గాక. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వములో నన్ను
శత్రుత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలు కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. అందరికీ ప్రభు నామంన వందనాలండి. ప్రభు ఇచ్చిన ఈ నూతన ఆదివారంలోనికి నూతన పరిశుద్ధ దినములోనికి ఆయన ఇటు రీతిగా మనల్ని అందరినీ నడిపించిన విధమును బట్టి ప్రభుని స్తుతించుకొనుచు ఆరాధనకు సహాయకరముగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యములను మనం చూసుకుని పోతున్నాము. ఇది కోరహు కుమారులు రచించినదనమాట. ఇది వీరు ఎప్పుడు రాస్తారంటే అరణ్యవాసం చేస్తూ అరణ్యంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చే ఆ ప్రయాణంలో అరణ్య ప్రయాణంలో వారు ఉండినప్పుడు వారు దేవుని సన్నిధానానికి ఎంతో దూరముగా ఉన్న ఆ సమయములలో వారు రచించుకొనిన కీర్తన ఇది. అది మనం చూద్దాము. మొదటి 6 వచనాలు చాలండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అందరం కలిసి చెప్పుదామండి. ఇంత భయంకరమైన ఈ పరిస్థితిలో కూడా కోరహు కుమారులు ఏమంటున్నారు? ఇంకను ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఒక్కసారి ఈ వాక్యానికి వీళ్ళు ఇంతగా ఎందుకు ప్రాణము ఆశపడుచుంది దేవుని కొరకు అన్నదానికి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మోషే గారికి చాలా ధర్మశాస్త్రాలు ఇచ్చారు. ఏమేం చేయాలి, 10 ఆజ్ఞలతో పాటు ఎవరెవరు ఏమేమి సమయాల్లో ఏమేం చేయాలని యెహోవా దేవుడు వారికి చాలా పండుగలను చాలా ఆచారాలను ఆయన పెట్టాడు. ఆ ఆచారాలు ఏంటో మనం చూద్దాం. ఒకటి ఆచారం కాదు కానీ అది వారు ధర్మ ప్రకారం వారు చేయవలసిన ధర్మశాస్త్రంలోని విషయం అన్నమాట. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనం చదివితే మనకు అక్కడ కనబడుతుంది చాలా క్లియర్గా. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనము. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవ్వడునో వట్టి చేతులతో
కనబడకూడదు. ఏంటండి, మళ్ళీ చదువుతున్నాను, అది మంచిగా వినండి, చక్కగా మీరు అర్థం చేసుకుంటే అక్కడే దానిని గుర్చిన విషయాలు ఉన్నాయి. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, నా సన్నిధిని వట్టి చేతులతో కనబడకూడదు అదంట. 25వ అధ్యాయము 10వ వచనంలో కూడా దాని గురించిన కంటిన్యూషన్ ఉంటుంది. నిత్యము నా సన్నిధిని రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. నిత్యమును ఏం చేయాలంట, నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అదంట. దేవుడు చెప్పిన, యెహోవా దేవుడు, ఇశ్రాయేలీలు బయలుదేరి వచ్చారు కదా, అబీబు మాసములో వారు బయలుదేరి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఆ అబీబు మాసములో కొన్ని దినములు, నియామక దినములలో వాళ్ళు ఏం చేయాలంట, దేవుని సన్నిధిని, ప్రభువా గడిచిన సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడి ఈ మాసంలోకి మరలా నన్ను నడిపించావు, నీకు వందనాలు నాయనా అని ఆ వారం రోజులైతే ఒక 7 దినములు ఏం చేయాలంట, వాళ్ళు స్తుతులు చెల్లించుకొనిచు పులియని రొట్టెలు తింటూ పండుగను ఆచరింపవలనని యెహోవా దేవుడు చాలా స్పష్టంగా ఆయన రాశాడు. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు, దేవుని బల్ల మీద ఏం పెట్టాలంట, ఆయన సన్నిధి రొట్టెలను పెట్టాలి అని దేవుడు చెప్పాడు. మరి మనం ఈ దినము సన్నిధి రొట్టెలను తీసుకురావాల్సిన అవసరం లేదు. నియామక దినమని మనకు ఒక దినము దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను అని చెప్పాడు. తర్వాత విశ్రాంతి దినములో ఏం చేయాలో కూడా చాలా స్పష్టమైన విషయాలు ప్రభు అక్కడ చెప్పేశారు. 20వ అధ్యాయము నిర్గమకాండంలో ఆయన చెప్పేశారు. పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటంటే, మీరు మళ్ళీ యెషయాకు వచ్చేస్తే అక్కడ రాసేస్తాడు, లోక వార్తలు చెప్పుకోకూడదు, అసలు లోకంలో వ్యాపారమే చేయకూడదు, మీరు అమ్మకూడదు, మీరు కొనకూడదు, మీకు దుఃఖం కలిగించే వాటి గురించి దేని గురించి ఆలోచించకూడదు. మరి ఏం చేయాలి, విశ్రాంతి దినమును మంచిగా చికెన్ వండేసుకొని బిర్యానీ వండేసుకొని హ్యాపీగా తిని ఏసీ గదిలో పడుకోమని దేవుడు చెప్పట్ల. అఫ్కోర్స్ అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్, తినొచ్చు, దేవుడు ఇచ్చినవి మనం ఆనందించడానికి అనుభవించడానికి ఆయన ఇచ్చాడు. మరి అసలు ఇంపార్టెంట్ ఏంటి, ఈ పరిశుద్ధ దినము, లేకపోతే ఈ నియామక ఈ పరిశుద్ధ ఆదివారం నాడు నేను ఏం చేయాలి, అదే వాళ్ళు పాపం ఆ కోరహు కుమారులు అదే మిస్ అయ్యి వాళ్ళు అనుకుంటున్నారంట, ఏమని, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా, నీ సన్నిధికి రావాలని, నీ సన్నిధిలో ఉండి నేను సంతోషించాలని, నీ సన్నిధిలో సకల పరిశుద్ధులతో కలిసి నీ నామమును స్తుతించుకోవాలని నాకు ఆశ కలిగి ఉన్నానయ్యా, నీ మందిరమునకు వెళ్ళాలని ఆశ కలిగినదయ్యా అని ఎవరు అనుకుంటున్నారు, ఆ కోరహు కుమారులు అనుకుంటున్నారంట. ఓ పక్క నుంచేమో శత్రువులందరూ ఏమంటున్నారంట, ఇప్పుడేమయ్యాడు నీ దేవుడు ఏమాయనని వారు నన్ను పొడుస్తున్నారు, వారు మమ్మల్ని పొడుస్తున్నారని అక్కడ భక్తుడు రాస్తాడు. ఈ విషయం ఇందులో ఉన్న ఆంతర్యం, లేకపోతే ఇందులో ఉన్న గూఢార్థము, లేకపోతే ఇందులో ఉన్న సారాంశము ఎవరికి బాగా అర్థమవుతుందంటే, ఇంగ్లీష్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే చర్చెస్కి వెళ్ళడానికి చాలా ఈజీ. ఇటు అరబ్ దేశాలలో పనిచేసిన వాళ్ళని అడగండి, వ్యక్తిగతంగా నా అనుభవమే, శుక్రవారం అక్కడ ఆరాధనా దినంగా వాళ్ళు, అంటే ఆరాధనా దినం కాదు, అది సెలవు దినం కనుక ఆ రోజు ఆరాధిస్తాం, ఆరాధనలకు వెళ్తాం. ఈ శుక్రవారం ఎస్పెషల్లీ మెడికల్ డిపార్ట్మెంట్ నాకు ఇంకా బాగా తెలుసు. ఈ శుక్రవారం నాడు నిజంగా చెప్తున్నాం, అసలు బుధవారం మంగళవారం నుంచే బెంగ, దేవుడా ఆ రోజు ఎంత ప్రార్థన చేసుకునేదాన్నో, ఆ ప్రార్థన ఆ 2-3 గంటలకి ఏ ఎమర్జెన్సీ కేసు రాకూడదు దేవుడా అని తెగ ప్రార్థన. సెలవులు కంటిన్యూస్గా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సెలవు ఇచ్చిన సెలవులా ఉండదండి. ఫోన్ 24 hours ఆన్లో ఉండాలి, ఎప్పుడు ఏ కేసు వస్తుందో తెలియదు. ఎక్కడున్నా, పెళ్ళిలో ఉన్నా, పేరెంటంలో ఉన్నా, ఇంకెక్కడున్నా, భోజనం చేస్తున్నా, పడుకున్నా, లేచి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిందే. అది మా పరిస్థితి. అందులోని ఈ ఆపరేషన్ థియేటర్స్ అయితే ఇంకా మరి ఎమర్జెన్సీలు మరీ దారుణంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మంగళవారం నుంచి ప్రార్థన చేసుకునే వాళ్ళం, ప్రభువా, ఒక శుక్రవారం చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం అక్కడే అనుకున్నాం, అమ్మయ్య ఈ వారానికి అకౌంట్ క్లియర్ అయిపోయింది, ఈ వారం అంతా నాకు మనశ్శాంతిగా ఉంటుంది, ప్రభువా నీకు వందనాలు నాయనా, ఈ వారం రావడానికి నాకు సహాయం చేసావు ప్రభువా అనేసి
అసలు ఆ టైం చూసుకోవడం 10 అవుతుందా, ఓకే ఇంకా మనం బయలుదేరిపోదాం, ఫోన్ ఏమి రాకుండా ఉంటే బాగుండు అనుకుని ఆ అరగంట చర్చికి వెళ్ళే ఆ ప్రయాణం ఉంటుంది కదా, ఫోన్ మాత్రం సైలెంట్లో పెట్టేసి చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ వాక్యం ఆ టైంలో ఇంకా బాగా గుర్తొచ్చేది నాకు. అసలు ఒక వారం చర్చికి వెళ్ళడానికి కూడా లగ్జరీ లేని పరిస్థితిలో పనిచేస్తున్నాము. అసలు ఈ మెడికల్ ఫీల్డే వదిలేయాలనిపించేసింది. ప్రభు నిజంగా అనుకున్న రీతిగా ఆయన మొత్తాన్ని తీసుకొచ్చి అసలు దేవుని సన్నిధానంలో ఉండే ధన్యతనిచ్చాడు ఆయన కదా. వాళ్ళకి తెలుసు ఆ పరిస్థితి ఏంటనేది. ఇప్పుడు డబ్బుల విలువ ఎవరికి తెలుస్తుందండి? డబ్బు కొదువుగా ఉన్న వాళ్ళకే ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ప్రాణం విలువ ఎవరికి తెలుస్తుంది? ఒకసారి హాస్పిటల్స్కి వెళ్ళండి, చెప్తారు వాళ్ళు ఎవరికి తెలుస్తుంది. ఏమండి, ఐసీయూల ముందు పడిగాపులు పడి 1,00,000 అయినా పర్వాలేదు, 10 లక్షలైనా పర్వాలేదు, మనిషి ప్రాణాన్ని నిలబెట్టండి చాలు, మనిషి ప్రాణాన్ని నిలబెట్టండి చాలు అని గోజాడుకుంటారే, వాళ్ళకి తెలుస్తుంది డబ్బుల విలువ. తిండి విలువ ఎవరికి తెలుస్తుంది? మనం పడేస్తాం కదా, కొండలు వండేయడం, అలా తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయడం, అవి కుక్కలే తినని మనుషులే తొక్కుకుంటా వెళ్ళిపోయి. అది లేని వాళ్ళకి తెలుసా? సోమాలియా ఆ దేశాలకి, ఆఫ్రికా దేశాలకి వెళ్ళండి, తెలుస్తుంది. వాళ్ళు మెతుకు కూడా వేస్ట్ చేయరు. తిండి లేక వారాలు పిల్లలతో సహా వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు అవస్థలు పడతా ఉంటారు. మనం ఇక్కడ కొండలు వండేయడం, పొద్దున్నండి సాయంత్రం తినడానికి కూడా ఏడుస్తారు. దాన్ని లేని వారికే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవుని ఆరాధనకు అరబ్ దేశాల్లో పనిచేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. అసలు ఒక్క ఆదివారం వెళ్ళడానికి వాళ్ళు ఎంత సిద్ధపడితే వాళ్ళు మందిరానికి వెళ్ళగలుగుతారో వాళ్ళకి తెలుస్తుంది. అది లేని వారికే దాని విలువ తెలుస్తుంది. మనకు అన్నీ ఉండి మనం దేవుణ్ణి ఆరాధించలేకపోవడం అది మన దరిద్రం. అందుకే అక్కడ చెప్తున్నాడు, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది, అయినా కూడా నేనేమనుకుంటాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను అంటున్నాడు. వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ అరణ్య ప్రయాణంలో వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. దేవుడు ఆచరింపాలని చెప్పిన పండుగలన్నీ వారికి గుర్తున్నాయి. దేవుడు వారిని ఆ అబీబు మాసములో నుండి బయటికి తీసుకొచ్చి ప్రతి సంవత్సరము అదే మాసములో కొన్ని నియామక దినములలో వారు దేవుణ్ణి ఆరాధించాలి అన్న విషయం వారికి తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా వారు చెయ్యలేని పరిస్థితిలో ఉండి దేవుణ్ణి అప్పుడు గోజాడుకుంటున్నారు. చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారు చేశారు. తర్వాత వారు చేయాలనుకున్న అవకాశం లేక వారు ఇదిగో వారి హృదయాన్ని ఇలా రాసుకున్నారు. ఏమని? దుప్పి నీటి వాగుల కొరకంట పరిగెట్టుకుంటూ, దుప్పి చాలా స్పీడ్గా పరిగెడుతుంది తెలుసా మీకు? చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది దుప్పి. ఆ నీటి వాగులు ఎక్కడున్నాయో అక్కడి వరకు పరిగెట్టుకుంటూ వెళ్తాయి. అసలు దుప్పులు ఎక్కడుంటాయి తెలుసండి? అడవిలో ఉంటాయి. అడవిలో నీళ్ళేమి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. అవి ఎంతో దూర తీరాలు ప్రయాణం చేసి వాటర్ క్రీక్స్ అంటారు. అమెరికాలో అయితే ఆ దుప్పుల్ని వదులుతారు. ఎక్కడంటే వాటర్ క్రీక్స్ ఉన్న వైపు వదులుతారు. వాటర్ క్రీక్స్ అంటే ఏమీ లేదు, ఇట్లా కొంచెం లోయలాగా ఉండి అక్కడ చిన్న బాట వాటర్ అలా వెళ్తూ ఉండడం, మనం అది ఎలా అంటే ఒక వాగు లాంటిది వెళ్తూ ఉన్న చోట అలాంటి చోట్లు ఉంటాయన్నమాట. అవి బాగా సుదూర ప్రయాణాలు చేసి ఆ నీళ్ల కొరకు ఆశపడుతూ ఉంటాయి. మనం 4 అడుగులు వేస్తే దేవుని మందిరానికి వచ్చేయచ్చు. ఇది కేవలం మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం ఇంపార్టెంట్, కానీ నీ లోపల నీ హృదయ అంతరంగములో దేవుని గూర్చిన ఆలోచన నీవు కలిగి ఉండాలి. నీ ప్రాణము నీతో దేవుని గూర్చి సంతోషించే అనుభవం నీవు కలిగి ఉండాలి. కుమారులు దాన్నే కోరుకున్నారు, దేవునితో సంతోషించాలి. దేవుని మందిరము కొరకు, దేవుని కొరకు, దేవుని మాటలు వినడానికి, దేవునితో సహవాసము చేయటానికి, ఆయనతో నిత్య నివాసములో ఉండాలి అని ఆశపడటానికి మనల్ని మనం అనుదినము, ఆయన ఏం చెప్తున్నాడు భక్తుడు అక్కడ దేవుడే చెప్పాడు, యెహోవా దేవుడే చెప్పాడు ఏంటి? ఆయన సన్నిధిని, ఆయన బల్ల మీద ఏం పెట్టాలంట? సన్నిధి రొట్టెలను పెట్టాలి అంటున్నాడు. ఈ దినం నువ్వు తెచ్చే సన్నిధి రొట్టెలు ఏంటి? దేవునికి ఖచ్చితంగా దేవుడు అక్కడ చెప్పేశాడు కదా. ఈ వారానికి నీవు తేవలసిన సన్నిధి రొట్టెలేంటి? నీ హృదయము వీడిచి, నీ హృదయము తెరిచి ఆయనను, నాకు అక్కడ 5వ వచనమే మీరు ఇవ్వగలిగిన, దేవునికి ఇవ్వగలిగిన రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఏంటంట? నా ప్రాణము
నాలో కరిగిపోచున్నది. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. అదంట. అవి నువ్వు తేవలసిన సన్నిధి రొట్టెలు. అది నీవిచ్చే విరిగి నలిగిన హృదయముతో నీవిచ్చే అర్పణలు, నీవిచ్చే బలులు, ఆయనకు ఇష్టమైన స్తుతి బలులు, అర్పణలు. నీవు తెచ్చే బంగారమో, డబ్బో, ఆస్తో, అంతస్తో, ఐశ్వర్యం ఆయన కోరుకోవట్లేదు. ఆయనకి ఇష్టమైంది ఏంటి? బలులనైనను అర్పణలనైనను నీవు కోరుటలేదు. మరేం కోరుకుంటున్నాడు ఆయన? విరిగిన మనస్సే, నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి. అదే ఈ దినము నువ్వు ఆయనకు తీసుకురావాలి. నియామక దినమున నీవు ఆయన సన్నిధిలో ఇవన్నిటినీ ఆచరించడం మర్చిపోకూడదని యెహోవా దేవుడు చాలా స్పష్టంగా నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులందరికీ తెలియచేశాడు. మరి ఆ నియామక కాలములో ఏం చెప్తున్నాడు ఆయన? ఏంటి మనకివ్వబడిన నియామక కాలం ఏంటండి? ప్రతి పరిశుద్ధ ప్రతి వారము పరిశుద్ధ దినము, మొదటి దినముగా ఈ దినము మనము 6 దినములు పనిచేసి 7వ దినము ఆయన యందు విశ్రాంతి తీసుకోవటానికి దేవుడు మన కొరకు నిర్ణయించిన ఈ దినమున నీవు నీ విరిగి నలిగిన హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీవేం చేయాలి? నీ రక్షణకర్త అయిన దేవునిని నీవు సన్నుతించాలి, స్తుతించాలి. దేవుడు నీకు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి నేను నీ విరిగిన హృదయముతో ఆయనను స్తుతించాలి. అదే దేవుడు మనకు పెట్టిన నిబంధన, అదే దేవుడు మనకు పెట్టిన నియామకం. అది దేవునిలో సంతోషించడం అంటే. మిగిలినవి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం తినే ఆహారం అదంతా సంతోషమే. మనం సంతోషించే భాగంలో దేవుడు వాళ్ళకు కూడా చెప్పాడు, మీకు కావాల్సింది మీరు తినండి, కానీ నా ఆజ్ఞలను మీరు మీరవద్దు అని చెప్పాడు. మీరు తినండి, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయంలో ఆయనకి ఇచ్చేది ఆయనకు సంపూర్ణంగా ఇచ్చేసి అప్పుడు మీరు తినండి. మీకు ఎంత కావాలో తినండి, ఎంత సంతోషిస్తారో సంతోషించండి. అందుకే ప్రసంగి ఒక్కసారి, అది యవనస్తులకే కానీ మనమందరికీ కూడా మనం దాన్ని ఆపాదించుకోవచ్చు. నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొని నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. అది దేవుడు చెప్తున్నది ఏంటంట? ఈ జీవము గల దేవుని సన్నిధానంలో ఆయన ఇచ్చిన ప్రతి దానిని మీరు ఎంజాయ్ చేయండి, సంతోషించండి, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉంచుకోండి. నీకు ఎలా తోస్తే అలా సంతోషంగా ఉండండి. కానీ వీటన్నిటికీ నీవు ఒక దినము తీర్పులోనికి వస్తావు గనుక నీవేం చేయాలి? ఏం చేయాలంట? నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొని నీ రక్షణకర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని, అదే ఉంటుంది కింద మీరు చదువుకుంటూ వెళ్తే, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త అయిన దేవుని నీవు జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. అదిగోండి 12వ అధ్యాయము 1వ వచనంలో అదే ఉంటుంది. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసి తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అదంట. సంతోషంగా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వీటన్నిటికీ లెక్కలోకి వస్తావు కనుక నీ దేహమును చెరుపుదాన్ని, నీ ఆత్మకు ఆటంకపరచు ప్రతి దానిని తొలగించుకొని విడిచిపెట్టి ఆయనలో సంతోషించుచు, ఆయనను నిత్యము నా దేవుడు సజీవుడు, ఇట్టి గొప్ప దేవుని కలిగిన నేను ఇంకా ఆయనను జ్ఞాపకం చేసుకొనిచు ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి నా దేవుని నేను స్తుతించుకుంటానని విరిగి నలిగిన హృదయముతో ఆయనను స్తుతించుకోవాలి. కరెక్టే. మానవులము కనుక మనకు కలిగే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యములు, మరణాలు ఇవన్నీ మానవులకే సంభవిస్తాయి.
మానవులకే దేవుడు పెట్టాడు ఈ ముళ్ళులన్నీ. ఏమండి, పాపము వలన వచ్చే జీతం ఏంటి? అంతే. మరి వీటన్నిటికీ మరి మన పాపముల వలనే మనం ఈ శ్రమలన్నిటినీ కొని తెచ్చుకున్నాం. మరి ఈ లోకయాత్రలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ ఆదరించి గాయము మాన్పగలిగిన దేవుడు సజీవుడైన మన దేవుడని జ్ఞాపకము చేసుకొని మనం ఆయనను జ్ఞాపకము చేసుకొనుచు ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి నా దేవా నీకు స్తుతులు చెల్లించుచున్నాను, నా పూర్ణాత్మతో, నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ మనసుతో నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి, నీవు చేసిన ప్రతి మేలుకై, అన్నిటికంటే ముఖ్యముగా నా రక్షణకర్తవైన దేవాన్ని నేను స్తుతించుకొంచున్నాను అని ప్రభునామమును స్తుతించుకోవాలి. అది దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న
దేవుని వాక్యాన్ని మన కీర్తన గ్రంథంలో నుంచి మనము చదువుకోబోతున్నాము. కీర్తన గ్రంథము 7వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. 150 అధ్యాయాలు కీర్తన గ్రంథంలో మనకి కనిపిస్తాయి. ఈ 150 అధ్యాయాల్లో దావీదు కీర్తనలుగా పిలువబడేది మొత్తము 73 కీర్తనలు దావీదు కీర్తనగా పిలువబడతాయి. మోషే సొలొమోను కొన్ని రాశారు, కొరహు కుమారులు కొన్ని రాశారు, హేమాను ఈతాను కొన్ని రాశారు. దాదాపు ఒక 49 వరకు రచయిత తెలియకుండా ఉన్నారు. దావీదు గారు రాసిన ప్రతి కీర్తన కూడా వాటిని ఉద్దేశపూర్వకపు కీర్తనలు అని పిలుస్తాం. ఉద్దేశపూర్వపు కీర్తనలు. ఉద్దేశపూర్వపు కీర్తనలు అంటే తన జీవితంలో తన సందర్భాలను బట్టి రాశాడు కీర్తనలను. ఇంగ్లీష్లో ఇంటెన్షనల్ శామ్స్ అని అంటారు. ఇంటెన్షనల్ శామ్స్ అంటే తన జీవితంలో ఉన్న సంఘటనలు బట్టి, జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి ఆయన రాశాడు. మన జీవితంలో కూడా చాలా సంఘటనలు ఉంటాయి. మంచి సంతోషాన్ని తీసుకొచ్చే సంఘటనలు ఉంటాయి, కష్టాన్ని బాధని తీసుకొచ్చే సంఘటనలు కొన్ని ఉంటాయి. ఇక్కడ ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఆయన రాసిన అన్నీ కూడా ఉద్దేశపూర్వపు కీర్తనలు. ఉద్దేశపూర్వపు కీర్తనలు అన్నీ కూడా ఒక ఉద్దేశంతో రాసిన కీర్తనలే. అంటే తన పరిస్థితిని బట్టి రాసిన కీర్తనలు. ఏమండి, ఉద్దేశపూర్వపు కీర్తనలు అంటే పరిస్థితిని బట్టి రాసిన కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దావీదు భక్తుడు 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈయన వయసు దాదాపు 20 సంవత్సరాలు. ఈ యొక్క కీర్తన రాయడానికి మీకు సందర్భం జ్ఞాపకం చేస్తాను. దావీదు భక్తుడి జీవితంలో దేవుడు దగ్గర తన చిన్ననాటి నుంచి ఎదిగాడు. మంచిగా దేవుని కొరకు పాటలు పాడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని యందు సంతోషించేవాడు దావీదు భక్తుడు. లోకంలో తిరిగిన వ్యక్తి కాదు, లోకాన్ని బట్టి సంతోషించలేదు, దేవుని కొరకు నిలబడిన వ్యక్తి. తన చిన్నగా గొర్రెలు కాచుకునేవాడు. అంటే చూడండి, గొర్రెలు అనగానే మనోళ్ళకి ఇక్కడ మైండ్ మారిపోద్ది. సౌదీ అరేబియాకి ఇసుక దేశాలు, గల్ఫ్ దేశాలు అంటారు, అరబ్ దేశాల్లో మరి చాలామంది మనవారు పనులకు వెళ్తూ మీకు మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎడారిలోకి తీసుకెళ్ళి కొన్ని గొర్రెలు అప్పచెప్తున్నారు చాలామందికి ఈ మధ్యన. మీరు ఆ విషయాన్ని టీవీలోనే ఎక్కడో వినే ఉంటారు. తీసుకెళ్ళి గొర్రెలు అప్పచెప్పి, ఒంట్లు అప్పచెప్పి వాళ్ళని ఖాయమంటున్నారు. సో అక్కడ చాలామందికి డబ్బు ఉన్న వారికి ఏంటంటే గొర్రెలు బోర్డు ఉంటాయి, వేల సంఖ్యలో ఉంటాయి. తన చిన్న స్థితి నుండి దేవుడు దావీదును ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఎంత ఉన్నతమైందంటే దేశాన్ని పరిపాలించే రాజు స్థితికి దేవుడు దావీదుని తీసుకువెళ్ళారు. ఉన్నతమైన స్థితి చిన్నవాడిగా ఉన్నప్పటికీ ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఆయన తీసుకువెళ్ళాడు. జనరల్గా చిన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్తే బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా ఈర్ష చూపిస్తారు. అసూయ పుట్టేస్తుంది, వెంటనే అసూయ వచ్చేస్తుంది. పైగా ఈయనకు వచ్చిన స్థితి, ఈయన వ్యాపారంలో ఎదగడం మాత్రమే కాదు కానీ దేశానికి రాజు స్థితికి వచ్చేసాడు. అప్పటికే రాజు సౌలు ఉన్నాడు. ఇంకా దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నీకు ఒక దేశం మీద విజయాన్ని ఇస్తాను, కానీ నువ్వు ఆ దేశంలో నుంచి ఏమీ తేవద్దని చెబితే బంగారాన్ని చూసి ఆశపడి బంగారాన్ని, ఒంట్లని, గుర్రాలని కొంతమంది రాజులు పెంచుకుంటారు కదా మంచి మంచి గుర్రాలని, అవన్నిటిని కూడా తెచ్చేసుకున్నాడు. అవన్నీ తెచ్చేసుకుని తిన దగ్గర పెట్టుకున్నాడు. సమూయేలు వెళ్ళి చెప్పాడు, నీకు దేవుడు ఏం చెప్పాడు, ఏమీ తేవద్దని చెప్పాడు కదా సౌలు రాజు, ఎందుకు తెచ్చావు అని చెప్తే, ఇదిగో సౌలు రాజా, నువ్వు దేవుని మాటను ధిక్కరించినందుకు దేవుడు నీ రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నాడని చెప్పాడు. అయితే సౌలు రాజుకి రాజ్యం పోయింది. ఇప్పుడు దేవుడు సమూయేలుని పంపించి దావీదుని అభిషేకించాడు. దావీదేమో చిన్న స్థితి దావీద్ది. ఆ స్థితి నుంచి
దాదాపు వయసు 16-15 సంవత్సరాల్లో రాజుగా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు సౌలుకి ఎంత కోపం వస్తుంది? నేను రాజుగా ఉండగా మరలా నువ్వు అభిషేకించబడతావా? దావీదుని ఎలా చూశాడంటే శత్రువుగా చూడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇందులో దావీదు చేసిన తప్పేం లేదు. సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల చెయ్యొద్దని పని చేసి సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కక్ష ఎవరి మీద తీసుకుంటున్నాడు? తను చేసిన తప్పుకి దావీదు మీద తీసుకుంటున్నాడు కక్ష. దావీదుని ఇంకా ఒకే ఒక కక్ష ఏంటి? చంపేయాలి. మనిషి లేకపోతే నా సింహాసనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నా తర్వాత నా కుమారులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. దావీదు అన్నాడు ఈ కీర్తనలో, దేవా నేనేం తప్పు చేశానని చెప్పి వారు నాయనకాలు తిరుగుతున్నారు, నేనేం అన్యాయం చేశాను? నేను పైపెచ్చు సౌలు రాజు నా చేతికి 2 సార్లు దొరికాడు, నిద్రపోతుండగా నేను ఈజీగా చంపేయచ్చు. అప్పటికి తన వస్త్రానికి షర్టుకు ఉన్న ఒక ముక్కను కోసుకుని వెళ్ళి నేను సమాచారాన్ని పంపించాను, సౌలు రాజా నేను చాలా సులభంగా నేను చంపేయగలను కత్తి ఏటుతో, కానీ నేను చంపకుండా నేను షర్టుని ఇక్కడ ముక్క కోసుకుని వెళ్ళాను నీకు చెప్పడానికి. నువ్వు నా చేతిలో ఉన్నావు, నువ్వు నన్ను చంపడానికి తిరుగుతున్నావు, కానీ దేవుడు నిన్ను నాకు అప్పగించాడు, నేను ఈజీగా చంపేయచ్చు, అయినా కూడా నువ్వు చంపలేదు నిన్ను. ఇదిగో ఈ షర్టే నిదర్శనం, చూడు నీ బట్టకి షర్టు చిరిగిపోయి ఉంటుంది, నేనే కోసుకెళ్ళాను దాన్ని, నేనే కోసుకెళ్ళాను, నేను చంపేయగలను, అయినా కూడా నేను చంపలేదు. తెలుసా విషయం? ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడిన రాజు, దేవుడు రాజ్యాన్ని నాకు అప్పగించాడు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పి సమాచారాన్ని పంపుతాడు. సౌలు మారాలి. ఏమంటే సౌలు మారాలి, కానీ సౌలు ఆగలా. సౌలు ఏం చేయాలి తెలుసా? సౌలు మారకుండా తనతో పాటు ఇంకా చాలామందిని పంపించాడు దావీదుని చంపడానికి. సౌలు తనతో పాటు చాలామందిని పంపించాడు చంపడానికి. అందులో ఒక వ్యక్తి పేరు కూషు. అందులో ఒక వ్యక్తి పేరు ఏంటంటే కూష్ అనే వ్యక్తి సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు అండి? బెన్యామీను గోత్రానికి చెందాడు. దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? ఏ గోత్రం అండి? యూదా గోత్రానికి చెందినవాడు దావీదు. సౌలు ఏమో బెన్యామీను. ఇప్పుడు బెన్యామీను గోత్రస్తుల్లో చాలామంది సౌలుతో పట్టున్న వారు దావీదుని చంపడానికి బయలుదేరారు. ఎవరిని చంపడానికి బయలుదేరారండి? దావీదుని చంపడానికి బయలుదేరారు. ఇప్పుడు ఈ 7వ కీర్తన ఏదైతే మీరు ఓపెన్ చేసి పెట్టుకున్నారో మొదటి వచనం పైన కొంచెం పరిచయ వాక్యాలు ఉన్నాయి. పరిచయ వాక్యాలు అది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో మనకి పాఠం ఏంటంటే, కీర్తనలో మనకి పాఠం ఏంటంటే, చాలా సందర్భాల్లో దావీదు వలె మనం ఏం తప్పు చేయనప్పటికీ కూడా శిక్ష వస్తూ ఉంటుంది. మనం ఒకరికి మంచి చేయాలనుకుంటాం, కానీ వారిని మనం ప్రేమించాలనుకుంటాం, కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మరి వారిని ప్రేమించకుండా రివర్స్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇంకో సౌలులాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సౌలులాగా ఇబ్బంది పెడతా ఉంటారు. మీ వ్యాపారాల్లో, మీ పనుల్లో, మీ ఇంటి దగ్గర మీరు వారిని ప్రేమించాలనుకున్నా వారు మిమ్మల్ని ప్రేమించకుండా ఏం చేస్తూ ఉంటారంటే రివర్స్లో వారు ఇబ్బందులు పెడతా ఉంటారు. దయచేసి చూడండి ఈ 7వ కీర్తన దీని ఒక పరిచయ వాక్యం చూద్దాం. పరిచయ వాక్యం, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. కూషు ఏ మాటలు చెప్తున్నాడు? దావీదుని మనం చంపేసేయాలి. కూషు ఏ మాటలు చెప్తున్నాడు? కూషు ఎవరంటే సౌలు రాజు యొక్క రైట్ హ్యాండ్. కూషు ఎవరండి? సౌలు రాజు యొక్క రైట్ హ్యాండ్. సౌలు ముందున్న పని ఉద్యోగం ఏంటి? ఇప్పుడు సౌలు ముందున్న పని ఏంటంటే ఎలాగైనా సరే దావీదుని చంపేసేయాలి, నా రాజ్యానికి, నా సింహాసనానికి ఉన్న ఈ ఇబ్బందిని తొలగించుకోవాలి. అయితే కూషు ఎవరంటే సౌలు రైట్ హ్యాండ్ లాంటివాడు. ఆయన ఏమన్నాడు చూడండి, బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాట విషయమా. ఏంటి ఆ మాట అంటే దావీదుని ఎలాగైనా చంపేసేయాలి అన్న మాటను బట్టి దావీదు యెహోవాను గురించి ప్రార్థిస్తున్నాడు, యెహోవాకు మొరపెడుతున్నాడు. అర్థమైందండి? యెహోవాకు ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఈ ఒక అధ్యాయంలో మనం చూద్దాం. ఇప్పుడు సరే దావీదు కీర్తన అప్పుడు రాశాడు, ఇప్పుడు దీనికి నాకు సంబంధం ఏంటి, నాకు లింక్ ఏంటి అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి.
మరి మీ జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా మరి చాలామంది జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, వారు నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఎంతగో ప్రేమగా ఉంటానండి, అన్ని ఇంట్లో చేసి పెడతాను, కానీ మా అత్తగారేమో అత్తమన్నని తిడతా ఉంటారు. అత్తగారు ఏమంటారంటే, నేను ఎంత ప్రేమగా ఉంటానండి, మా కోడలేమో ఇష్టపడదు. అలాగే ఇద్దరు స్నేహితుల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే. నేను చాలా బాగా చూసుకుంటాను నా ఫ్రెండ్ని, కానీ ఆ ఫ్రెండ్ అట్లా చూడడం, లేకపోతే వ్యాపారంలో, లేకపోతే బంధుత్వాల్లో, లేకపోతే ఒక్కొక్కసారి మనం మంచికి వెళ్ళినా ఒక్కొక్కసారి చెడు ఎదురవుతుంది. ఏమండి, ఆ వ్యక్తికి మంచి చేయాలనుకున్నా అది రివర్స్లో చెడులో వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో కూడా మీరు చాలా చూసే ఉంటారు ఖచ్చితంగా. గమనించండి, దావీదు పరిస్థితి ఏంటంటే, దావీదు అంటున్నాడు, నేను ఏ తప్పు చేశాను? నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు సౌలు రాజు నన్ను తరుగుతున్నాడు? సౌలు రాజు తన చేసిన తప్పుకి శిక్ష పొందుతున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అంతే తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఇప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో 7వ అధ్యాయం చూడండి. ఒకవేళ మీ జీవితంలో కనుక ఇలాంటి పరిస్థితి కనుక ఉంటే, మీరు ఏ తప్పు చేయనప్పటికీ, కొంతమంది చూడండి ఎప్పుడు కూడా మరి రివర్స్ టెక్నాలజీలో ఉంటారు. ఎప్పుడు కూడా మరి శాంతి లేకుండా వాళ్ళు ఏం చేస్తారని గొడవలు పడుతూ ఉంటారు. సౌలు రాజు కూడా అట్లాంటి వ్యక్తే. చూడండి, సౌలు రాజు ఏమని ప్రార్థన చేస్తారు. ఒకవేళ మీ జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటే కూడా, ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంటే కూడా, మీరు మంచి చేయాలన్న చెడు ఎదురైన పరిస్థితులు ఉంటే కూడా, ఈ వాక్యము మరి దేవుడు మీతోనే మాట్లాడుతూ దావీదు ఏమని ఆరాధిస్తాడంటే 17వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ వాక్యం మీరు చదవచ్చు. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ దావీదు దేవుని ఎందుకు స్తుతులు చెల్లిస్తున్నాడంటే, నీవు న్యాయమును జరిగించువాడు అని స్తుతులు చెల్లిస్తున్నాడు. వాస్తవానికి ఏమండి, మన దేశంలో, ప్రస్తుత ప్రపంచంలో న్యాయం అనేది చాలా కరువు అయిపోయింది. అన్యాయమే ఎక్కువగా కనిపిస్తున్నది. అంతిమంగా దేవుడు ఒక రోజు వచ్చి న్యాయాన్ని తీర్చబోతున్నాడు, అందులో ఏ డౌటు లేదు. ఒకవేళ మీ జీవితంలో కనుక అన్యాయం ఎదుర్కొంటున్నట్టయితే, ఇదిగో ఈ కీర్తన మీకోసమే. దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా న్యాయము విధించువాడని మనం ఈరోజు ఆయనకి స్తుతులు చెల్లించాలి. గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన న్యాయాన్ని జరిగించేవాడని మనం ఈరోజు దేవునికి స్తుతులు చెల్లించేవారిలాగా ఉండాలి. ఏమండి, మనము క్రైస్తవులు, దేవుని బిడ్డలు మరి న్యాయాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. అన్యాయాన్ని ప్రేమించేవారిలాగా, అన్యాయాన్ని చేసేవారిలాగా విశ్వాసులు ఉండకూడదు. ఎంతమంది రూల్స్ని ఇష్టపడతారు, ఎంతమంది న్యాయాన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఎంతమంది సత్యాన్ని మాట్లాడాలని ఇష్టపడతారు. ఒక అతను ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఇందులో ఇరుక్కున్నాను, ఆ ఆఫీసర్ ఎలాగైనా నా దగ్గర రూపాయో తులమో పొలమో తీసేసుకొని నాకు ఇచ్చేసేలాగా చెయ్యేసయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుణ్ణి ఏ విషయంలో సహాయం అడుగుతున్నాడంటే, దేవా నేను ఏదో తప్పు చేశాను, నేను ఒక లంచమో ఏదో ఇచ్చి నా పని జరిగేటట్టు చెయ్యేసి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు నిజంగా దేవుని ప్రేమించేవారు అంటే, న్యాయాన్ని జరిగించేవారు, న్యాయాన్ని జరిగేటట్టు చూసేవారు, సత్యాన్ని ఇష్టపడేవారు, ప్రేమించేవారు. ట్రాఫిక్లో వెళ్తున్నాం, ఎవడు మంచోడు? మనల్ని అడిగి ప్రశ్నించడం మంచోడా, వదిలేసడం మంచోడా? చాలా మంచోడు బాబు, ఏమనలేదు, వదిలేసాడు మమ్మల్ని, ఆడు మంచోడు. ఎవరు మంచోళ్ళు? లంచాలు తీసుకునేవాడు, అమ్మయ్య రూపాయి తీసుకున్నాడు కానీ బాబు చక్కగా నా పని బాగానే చేస్తాడు బాబు. ఎవరు మంచోడు? అబ్బాయి ఇది కరెక్ట్ కాదండి, ఇది రూల్స్ మాట్లాడతాడు, రూల్స్, వాడు చెడ్డోడు. నాకు డౌట్ వస్తుంది, నిజంగా ఈ కీర్తన గురించి క్రైస్తవులు అనేవాడేవారు దేవుని స్తుతించగలరా? దేవా నువ్వు న్యాయాన్ని జరిగించు. మనం అన్యాయం చేస్తా, మనం అన్యాయంలో ఉంటూ, మనం అన్యాయాన్ని ప్రేమిస్తూ, అన్యాయమే ఎంజాయ్ చేస్తూ, దేవా నువ్వు న్యాయం జరిగించుకోవడానికి ఎలా ఆరాధన చేయగలం? మనం
క్రిస్టియన్స్ ఆర్ సపోజ్ టు బి ఇంటెగ్రిటీలో ఉండాలా, న్యాయాన్ని జరిగించేవారు, న్యాయాన్ని కోరుకునేవారులాగా ఉండాలి. కానీ ఈరోజు అలా లేరు. ఏదో పేరుకే మందిరాలకు వచ్చి చక్కగా వెళ్తున్నారు కానీ మేడు పండు చూడు మేలుమయుండు, పొట్ట వేపి చూడు పురుగులుండు అనే సామెత ఉంది తెలుగులో. దేవుడు న్యాయాన్ని జరిగించేవాడు. కానీ అన్యాయానికి గురవబడుతున్న ప్రతి విశ్వాసుగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎక్కువ శాతం అలాంటి వాళ్ళు ఉంటారు కానీ 10% ఉంటారు. చూడండి దావీదు ఏమంటున్నాడు చూడండి, 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా దేవా అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? దావీదు దేవుణ్ణి చాలా పర్సనల్గా ఆరాధించేవాడు. 23వ కీర్తన బాగా ఫేమస్ కీర్తన. యెహోవా నా కాపరి అంటాడు దావీదు. మీరు ఎప్పుడు చూసినా దేవుడు ఏమంటే దావీదు కూడా మన వంటి వాడే, కానీ చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ప్రేమిస్తూ పెరిగాడు. దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ దావీదు పెరిగాడు. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి పర్సనల్గా తీసుకున్నాడు. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేసేవాడు అంటే, ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన అర్పించి కుర్చీ వేసుకుని కూర్చునేవాడంట. 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి అర్పించి నేను కాచి ఉన్నాను, నేను వెయిటింగ్ చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చేసిన ప్రార్థనకి తక్షణమే సమాధానం పొందిన వ్యక్తిలో ఈయన ఒక వ్యక్తి. ఏలియా అగ్ని కొరకు ప్రార్థించి కానీ అగ్ని వెంటనే కురిసేసింది. అర్థమైందండి? బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే, మన ఇలాంటి విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడిన జనం. చూడండి దావీదు ఏమన్నా, యెహోవా నా దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఏమన్నాడండి? నేను నీ శరణజొచ్చి ఉన్నాను. మనం ఎవరిని శరణు కోరుతున్నాం? ఇశ్రాయేల్ దేశంలో యుద్ధం జరుగుతుంది, ఆ చుట్టుపక్కల దేశాలు అన్నీ పోరాడుతున్నాయి. అక్కడ ఎలా ఉంటుందంటే, ఏదో దీపావళి బాంబులు పేలినట్టు ఆత్మను పేలుతూ ఉంటాయి. అక్కడ ఆ బాంబులు పేలుతుంటే, ఆ బాంబులు రాకెట్లు ఇసురుతూ ఉంటే కింద సైరన్ వస్తూ ఉంటుంది. ఆ సైరన్ వచ్చేసరికి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు బంకర్లోకి వెళ్తారంటే, ఒకవేళ బాంబు పడినా వాళ్ళకి ఏం కాకుండా బంకర్లోకి వెళ్ళిపోతారు. మన బంకర్ ఎవరు? మనల్ని కాపాడేది ఎవరు? దావీదు, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. మన కష్టం వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరకో, బంధువుల దగ్గరకో, తెలిసిన వారి దగ్గరకో కాదండి. దావీదు దేవుని మీద చిన్ననాటి నుంచి ఆధారపడిన వ్యక్తి. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుని దగ్గరికే పరిగెట్టే వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఇంకెక్కడికి పరిగెట్లా. ప్రాబ్లం ఏంటంటే, మనము దేవుని మీద ఆధారపడి పొందలేకపోవటం కాదు. బాగా ఆలోచించండి. దేవుని మీద ఆధారపడి పొందలేకపోవటం కాదు, దేవుని మీద ఆధారపడక పొందలేకపోతున్నాం. చాలా వ్యత్యాసం ఉంది. మాట జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని మీద ఆధారపడి పొందలేకపోవటం స్థితి కాదు మనది. దేవుని మీద ఆధారపడక పొందలేకపోతున్నాం. తర్వాత లైన్లో ఉంది చూడండి, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఎవరు తరుతున్నారు దావీదు గారిని? సౌలు. తర్వాత బెన్యామీను గోత్రంలో చాలామంది. ఈ సందర్భంలో ఏమో కూషు అనే వ్యక్తి. వీళ్ళందరూ కూడా చంపడానికి తరుముతూ ఉన్నారు. నన్ను తప్పించువాడు ఎవడునో లేకపోగా. ఎవరిస్తారు ఆశ్రయం రాజు జరుగుతుంటే? ఇప్పుడు పక్క దేశపు శత్రువులకి, టెర్రరిస్టులకి మీరు ఆశ్రయం ఇస్తే మీరేమవుతారు? మీరు టెర్రరిస్టులు అవుతారు కదండి. సో సౌలు రాజు తరుగుతుంటే నన్ను కాపాడేది ఎవరు? నిజంగా మన జీవితం. అందుకనే మన జీవితంలో కూడా నన్ను తప్పించేవాడెవడు, నన్ను కాపాడేవాడెవడు, నన్ను పోషించేవాడెవడు, నన్ను సంరక్షించేది ఎవరు? ఏమండి? బంధువులు మాటలు చెప్తారు, స్నేహితులు కొంతవరకే. బంధువుల మాటలు చెప్తారు, స్నేహితులు కొంతవరకే. మిమ్మల్ని తప్పించేది ఎవరు? పోషించేది ఎవరు? సమకూర్చేది ఎవరు?
ఇందాక మీకు మాటను జ్ఞాపకం చేశాను. మీరు దేవుని మీద ఆధారపడి పొందలేకపోవడం కాదు, ఆధారపడక పొందలేకపోతున్నారు. బైబిల్లో ఎక్కడ కూడా దేవుని మీద ఆధారపడి నేను పొందలేదు అన్న స్టోరీస్ లేవు. అమ్మా వింటున్నారా? ఇది మనం వెళ్ళిపోవాలి మన ఆత్మలోకి. దావీదు దేవుని ప్రార్థన చేశాడంటే, నన్ను తప్పించువారు ఎవరో కూడా లేరండి. దావీదుకి దేవుడు ఏం సమాధానం ఇచ్చాడో 15-16 వచనాలు చూడండి ఒకసారి మీ బైబిల్ గ్రంథంలో. 15-16 వచనాలు చూడండి, అదే అధ్యాయము 15-16. వాడు గుంట త్రవ్వి దానిని లోతు తీసి ఉన్నాడు. అంటే మీ శత్రువులు మీ కొరకు ఏం చేశారంటే గుంట తవ్వి లోతుగా తీశారంట పాతిపెట్టడానికి. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేలా చేశాడు దేవుడు. అర్థమైందండి? దేవుడు ఏం చేశాడు? వాడు తవ్విన గుంటలో వాడే పడిపోయేలా చేశాడు. దేవుడు నీ పక్షమున ఉంటే, ఆమె ఈ మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ పక్షమున ఉంటే ఇది జరుగుతుంది. వాడు నీ శత్రువు తీసిన గుంటలో వాడే పడతాడు. అర్థమైందండి మీకు? ఒక ఆయన అన్నాడు, దేవుడు నీ యుద్ధాలు పోరాడాలి అంటే నువ్వు ఆయనకి సంబంధించిన వ్యక్తిగా బతకాలంట. దేవుడు నీ యుద్ధాలు పోరాడాలి అంటే ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు జీవించాలంట. ఏంటన్నది అర్థమైందండి మీకు? ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, వాడు తలంచిన కీడు వాని నెత్తి మీదకే వచ్చెను, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. దానియేలు గురించి కుట్ర పన్నారు. దానియేలు రోజు దేవునికి ప్రార్థన చేసేసుకుంటున్నాడని చెప్పి దానియేలు ఎదిగిపోతున్నాడని ఓర్వలేక దానియేలుతో పాటు ఉన్న కొంతమంది దానియేలు మీద కుట్ర పన్నారు. బహుశా మీ మీద కూడా కొంతమంది ఏమండి మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏదో కిరికిరి పెట్టడానికి చూస్తూ ఉంటారు. అయితే దానియేలు మీద తీసుకొచ్చిన కిరికిరి ఏంటో ఉన్నారు. దానియేలు నువ్వు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని చెప్తే పనిష్మెంట్ ఏంటంటే సింహాల బోన్లో వేస్తాం. సింహాల బోన్లో వేసేసారు. దేవుడు సింహాల నోటిని మూసేశాడు. దేవుడు సింహాల నోటిని మూసేసరికి తర్వాత రోజు రాజు వచ్చి చూసేసరికి ఇదిగో దానియేలు నీ దేవుడిని కాపాడాడని తెలుసుకోగానే ఎవరైతే ఈ కుట్ర పన్నారో దానియేలు మీద వారి కుటుంబీకులందరినీ తీసుకొచ్చి రాజు సింహాల బోన్లో వేసేసాడు. తర్వాత ఎస్తేరు కథలో కూడా ఇదే చూస్తాం మనం. హామాను మొర్దెకై విషయంలో కూడా ఇదే చూస్తాం. ఇశ్రాయేలుని అందరిని చంపడానికి ఉద్దేశించి ఒక ఉరితాడుని రెడీ చేస్తే చివరికి ఆ ఉరితాడు తీసిన వాడినే దేవుడు అందుకని అంటున్నాడు, వాడు గుంట తవ్వి దానిలో లోతుగా చేసి ఉన్నాడు, వాడు తవ్విన గుంటలో తానే పడిపోయి. చూడండి, దేవుడు మీ పక్షమునుండగా మీకు విరోధి ఎవడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు మీ పక్షమునుండగా మీకు విరోధి ఎవరు? అర్థమైందని మీకు ఈ మాట? అయితే ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని పక్షమున ఉన్నావని తెలియాలి. దావీదు ఏమన్నాడు? నన్ను తప్పించువారు ఎవరు? నన్ను తరుమువారు అనేకులు, నన్ను చంపడానికి వారు చూచారు, కానీ చివరికి వారే చనిపోయారు. మరి సౌలు రాజుకి ఏమైందో తెలుసండి? దావీదుని చంపడానికి కత్తి పట్టుకుని తిరిగాడు, చివరికి తన కత్తి మీద తానే పడిపోయి చనిపోయాడు. దావీదు అదే అంటున్నాడు, నన్ను అనేక మంది తరుగుతూ ఉన్నారు, నా శత్రువులు నన్ను తరుగుతూ ఉన్నారు, నన్ను బాధించువారు నన్ను తరుగుతూ ఉన్నారు, నన్ను శిక్షించడానికి నన్ను తరుగుతున్నారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి నా శత్రువులు నన్ను తరుగుతున్నారు, కానీ నేను దేవుడి పక్షంలో ఉన్నాను కదా, ఆయన నా పక్షం ఉన్నాడు కదా, నా పక్షమును యుద్ధము చేసేవాడు ఆయనే కదా. వారు తవ్విన గుంటలో వారే పడ్డారు. మరి దేవుడు మీ పక్షంలో ఉండాలనుకుంటున్నారా? మీరు దేవుడు మీ పక్షంలో ఉండాలనుకుంటున్నారా? దేవుడు మా పక్షం ఉండాలని అయితే మీరు ఆయన పక్షమున ఉండాలి. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఇఫ్ యూ వాంట్ గాడ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్ దెన్ లివ్ లైక్ సమ్ వన్ హూ బిలాంగ్స్ టు హిమ్. ఇఫ్ యూ వాంట్ గాడ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్ దెన్ లివ్ లైక్ సంబడి హూ బిలాంగ్స్ టు హిమ్. ఒకవేళ మీ యుద్ధాలు మీ శత్రువుల మీద మరి దేవుడు న్యాయం తీర్చాలి అంటే ఆయనకి సంబంధించిన వ్యక్తిగా మీరు జీవించాలని వాక్యం సెలవిస్తున్నది.
అర్థమైందండి? 3వ వచనం చూడండి, దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా దేవా, నేను ఏ తప్పు చేశాను? సౌలు రాజు నన్ను తరుగుతున్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది నా మీదకి? ఈ కష్టం నా మీదకి ఎందుకు వచ్చింది? ఈ ఆర్థిక ఇబ్బంది ఎందుకు నా మీదకి వచ్చింది? ఈ అనారోగ్యం నా మీదకి ఎందుకు వచ్చింది? నేను ఏ తప్పు చేశానని నా మీదకి వచ్చింది? యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన, నేను ఒక తప్పు చేస్తే, నా చేత పాపము జరిగితే, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసినడలా శత్రువు నన్ను తరిమి పట్టుకొననేమో, నా ప్రాణము నేలకు అనగదొరక్కనేమో. నేనే తప్పు చేయలేదే. తప్పు చేస్తుంటే ఈ శిక్షకి విలువ ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక దేవా నన్ను శిక్షించు, నా శత్రువులు నన్ను శిక్షించినవే, కానీ నేను సౌలుకి ఏం చేయలేదే. ఇంకా ఏముందో చూడండి, 5వ వచనం చివరి లైన్లో, నిర్ణీతముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించాను కదా అంటున్నాడు. ఏమన్నాడండి? సౌలు రాజు నన్ను చంపడానికి తిరుగుతూ ఉంటే నేను వాళ్ళని సంరక్షించాను. ఏమంటే చాలా సందర్భాల్లో మనం శిక్షించిన వారిని మనం ప్రేమించిన, మనల్ని బాధ పెట్టాలనుకున్న వారిని మనం ప్రేమించిన, వారికి మంచి చేసిన, వారికి మేలు చేసిన, దావీదు అంటున్నాడు, నేను వాళ్ళకి ఏ తప్పు చేశాను? నీ పక్షం యెహోవా పోరాడేవాడు. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ బాధలు తీర్చేవారు ఎవరు? ఈ కష్టాలు తీర్చేవారు ఎవరు? నన్ను ఆదుకునేది ఎవరు? గట్టెక్కించేది ఎవరు? నన్ను, నా కుటుంబాన్ని అని చాలా సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాము. ఏమండి? కాపాడేది ఎవరు? నా ప్రశ్న, దేవుడు మీ పక్షం నుండి మీకు సహాయం చేయాలి అంటే, దేవుడు మీ పక్షం నుండి యుద్ధము చేయాలి అంటే మీరు ఆయన పక్షంలో ఉండాలి. కోడి తల్లి దాదాపు ఒక 7-8 చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఒక పాము వచ్చింది ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి. అయితే పిల్లలు కంగారులో అటు ఇటు పరిగెట్టేస్తున్నాయి. ఆ పిల్లలకి ఎప్పుడు సేఫ్టీ అంటే కోడి రెక్కల కిందకు వస్తేనే సేఫ్టీ. గ్రద్ద పైనుంచి చూస్తూ ఉంటుంది పిల్లల్ని ఎత్తుకుపోవడానికి. ఎప్పుడైతే తన రెక్కల కింద ఉంటేనే, తల్లి రెక్కల కింద ఉంటేనే పిల్లలకి సేఫ్టీ. అవి కంగారు పడి అటు ఇటు పరిగెట్టేసినాయి అనుకోండి, శత్రువు వెంటనే వచ్చి పట్టేసుకుంటాడు అలాగా. సో ఎప్పుడు సేఫ్టీ అంటే ఆయన రెక్కల కింద ఉంటేనే సేఫ్టీ. కంగారులో బయటకు పరిగెట్టేస్తే కాదు. అమ్మో శ్రమ వచ్చేసిందని చెప్పి బయటకు పరిగెడితే కాదు. చాలా సందర్భాల్లో శ్రమ వస్తే మనం బయటికి దేవుని యొక్క సంరక్షణలో నుంచే బయటికి పరిగెట్టేస్తాం. ఎన్నిసార్లు అలా పరిగెట్టారో ఆలోచించండి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కంగారు పడిపోయి ఎన్నిసార్లు దేవుని సంరక్షణలో నుంచే బయటికి వెళ్ళిపోయాం. అప్పుడు అది సేఫ్టీ కాదు. అది దావీదు అన్నాడు, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను. ఎవరు శరణ కోరాడు? తన మీద తన ఆధారపడలా, లోకపు శరణజొచ్చలేదు. బైబిల్ చెప్తుంది, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అన్నాడు దావీదు. చాలా సందర్భాలు మనం ఏం చేస్తాం? దేవుని రెక్కల చాటున ఉండకుండా బయటికి పారిపోతాం మనం. ఏమండి? బయటికి పారిపోతాం మనము. బయటికి పారిపోతే శత్రువుకి మీరు ఈజీగా దొరికేస్తారు. మీరు బయటికి పారిపోతే శత్రువుకి సులభంగా దొరికేస్తారు. ఎన్నిసార్లు దొరికేస్తారు అలాగే సులభంగా? మరలా దేవుడే మళ్ళీ వెనక్కి తీసుకురావాలి మిమ్మల్ని. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ పక్షంలో పోరాడాలి అంటే మీరు ఆయన చెంత ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు మీ పక్షంలో పోరాడాలి అంటే మీరు ఆయన చెంత ఉండాలి. మరి ఆయన చెంతలో లేకుండా మనం బయటికి వెళ్ళిపోతే శత్రువు చాలా ఈజీగా పట్టేసుకుంటాడు. ఏమండి? మీరు పిల్లలతో ఏదో ఊరు వెళ్తారు, పిల్లలతో రాజమండ్రి వెళ్తారు బట్టలు కొనుక్కోవడానికో లేకపోతే ఏదో కొనుక్కోవడానికో. పిల్లలు మీరు ఏం చేయాలి? చేత్తో పట్టుకోవాలి. మీరు కోటిపల్లి బస్ స్టాండ్లో ఆటో దిగి, పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుంది? అత్తమాన మా అమ్మ నాన్న మా నాన్న చేట్టుకుంటారు, వదిలేచుకోరు కదా ఇప్పుడు నన్ను. వాళ్ళు అప్పటికి చాలా ట్రై చేస్తూ ఉంటారు వదిలించుకుంటాకి, ఇలాగ చాలా ట్రై చేస్తూ ఉంటారు వదిలించుకుంటాకి. అయినా కూడా మీరు ఇంకేం చేస్తారు? ఇంకా గట్టిగా పట్టుకుంటారు. మీరు ఎందుకు? వాళ్ళని కనుక మీరు వదిలేస్తే ఏ ఆటో, ఏ బస్సో, ఏ బండో, ఏ కారో గుద్దేయగలదు కదా. వాళ్ళు అప్పటికి చాలా ట్రై చేస్తారు మిమ్మల్ని విడిపించుకుంటాకి. ఒకవేళ మిమ్మల్ని విడిపించుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? వచ్చే ఆపద కనపడుతుందా వాళ్ళకి? వచ్చే ప్రమాదం కనపడుతుందా వాళ్ళకి? అలాగే మనకి కూడా సాతాను నుంచి వచ్చే ఆపద కనపడదు.
మీరు ఆయన సంరక్షణలో లేకపోతే వచ్చే ఆపద మీకు కనపడదు. ఆపద సడన్గా వచ్చేస్తుంది. దావీదు అంటున్నాడు, మనం ఆయన యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఎవరి శరణుజొచ్చి ఉన్నాడండి? దేవుని శరణుజొచ్చి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కుటుంబ ఇబ్బందులు ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆయన సన్నిధిలో మోకాలు వేసి, ప్రభువా నా పరిస్థితి ఎలాగ ఉంది, నన్ను ఏం చేయమంటావు? దావీదు యెహోవా శరణుజొచ్చాడు. చూడండి 5వ అధ్యాయం 3వ వచనం ఏముందంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. నేను ఎదురు చూస్తాను దేవా నీ సమాధానానికి. బైబిల్ చెప్తుంది, యెహోవా నా కాపరి, నాకు ఏ చేడు కూడా నాకు కలగదు. నన్ను పచ్చిక బయల్లో పరుండి చేస్తా, అంటే నాకు సమృద్ధిలో నిలబెడతాడు దేవుడు. సమృద్ధిలో ఆయన లోటు చేసేవాడు కాడు. దయచేసి గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన పక్షమున పోరాడేది ఆయనే. మన పక్షమున పోరాడేది ఆయనే. ఒకవేళ దేవుడు మీ పక్షమున పోరాడాలి అంటే మీరు ఆయన పక్షమున నిలవాలి. పిల్లలకి ఎప్పుడు సేఫ్టీ అండి? మీ ఆధీనంలో ఉంటేనే సేఫ్టీ. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏమైంది? నాన్నగారు నా ఆస్తి నాకు ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆస్తి పట్టుకుని పారిపోయాడు. ఆస్తి అంతా చుట్టుపక్కల అందరూ తినేశారు. తినేసేసిన తర్వాత ఆఖరికి పందులు పట్టుకోవడం దొరకలా. పందులు బయటికి గంటేసినాయి. ఎంత దారుణమైన దుస్థితి అండి. అప్పుడు ఇల్లు గుర్తొచ్చింది. మనకు కూడా దేవుడు అప్పుడే గుర్తొస్తాడు. బాగున్నప్పుడేమో బంధువులు గుర్తొస్తారు. డబ్బులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సరదాగా రండిరా, బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం, సరదాగా రండిరా, బజ్జీలు తిందాం, లేకపోతే కూల్ డ్రింక్ తాగుదాం, సరదాగా బయటికి వెళ్దాం ఫ్రెండ్స్తో అంటారు. కానీ పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇంకో 1000 రూపాయలు కానుకంటారా? పాస్టర్ గారు దేవుడు మేలు చేస్తాడు, ఇంకో 5000 కానుక తీసుకోండి, ఇదో పాస్టర్ గారు అంటారా? పాస్టర్ గారు ఎప్పుడు గుర్తొస్తారు? పాస్టర్ గారు ఒంట్లో ఏం బాగాలేదండి, పరిస్థితులు ఏం బాగాలేదండి, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అప్పుడు గుర్తొస్తారు పాస్టర్ గారు. ఏమండి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? జీతం వచ్చినప్పుడు గుర్తున్నారు పాస్టర్ గారు. ఏమండి ఎప్పుడు గుర్తొస్తారు? అయ్యగారు జీతం వచ్చింది, ఇంకోండి దేవుని భాగం, దేవుని సేవ చేయండి, దేవుని పరిచయం చేయండి. ఇప్పుడు మేము పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు గుర్తున్నాడు. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు? బంధువులు, స్నేహితులు. ఏమండి చక్కగా తినేటప్పుడు అసలు దేవుడు గుర్తురాడు. ఏమండి సేవ గుర్తురాదు. ఎప్పుడు సేవ గుర్తొస్తుంది? ఇంకా అనవసరమే నా జీవితం. ఇక లోకం వేస్ట్ అండి, బంధువులు వేస్ట్ అండి, స్నేహితులు వేస్ట్ అండి. పాస్టర్ గారు ఇంక మీ వెనక సేవకు వచ్చేస్తానండి. ఏంటంట మొత్తం అంతా తిరిగేసి అందరూ కొట్టేసి దెబ్బలు తినేసి మొట్టుకాయలు తినేసి అన్నీ అయిపోయాక పాస్టర్ అడిగి వచ్చేస్తానండి నేను. ఇంక మేము కూడా సేవకు వచ్చేస్తానండి. అదే నువ్వు ఎవరికి పనికిరావు. ఇక అందరూ సీ అన్నారు, వద్దన్నారు. ఇప్పుడు ఎవరికి పనికొస్తావు నువ్వు? ఇప్పుడు చివరికి దేవుడికి పనికొస్తావా? దేవుడు శిష్యుల్ని ఎప్పుడు పిలిచాడంటే ఖాళీగా ఉన్నామని పిలవలేదు, బిజీగా ఉన్నామని పిలిచాడు. మత్తయ్య గారు అయితే డబ్బులు లెక్కట్టుకుంటున్నారు. ఏం లెక్కట్టుకుంటున్నారు? డబ్బులు లెక్కెట్టుకునేటప్పుడు దేవుడు పిలిస్తే ఆ డబ్బులు అలా వదిలేసి వచ్చేసాడు. జక్కయ్య మంచి సంపాదనలో ఉన్నాడు. రూపాయికి 10 రూపాయలు సంపాదిస్తాడు, రూపాయికి 2 రూపాయలు సంపాదిస్తుంటే దేవుడు జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య తిరిగి ఇచ్చేసాడు. ఎవరింటికి వచ్చాడు? ఖాళీ ఇంటికి వచ్చాడా? దయచేసి గమనించండి, దేవుడు నీ పక్షంలో పోరాడాలంటే నువ్వు ఆయన పక్షంలో ఉండాలి. నువ్వు లోకంలో తిరుగుతూ, లోకంలో ఎంజాయ్ చేస్తూ, స్నేహితులతో, బంధువులతో వాళ్ళు కలిసిపోయి వాళ్ళు తిరిగేస్తా రాత్రికి ఇంటికి వచ్చి దేవా నాకు సహాయం చేయంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడండి? మందులు వాడకుండా జబ్బు తగ్గిపోద్దా? ఈరోజు దావీదు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు నీ సంరక్షకుడిగా ఉండాలి అంటే నువ్వు ఆయన చెంత ఉండాలి. చాలామంది ఈ పాయింట్ మిస్ అయిపోతారు. వాళ్ళు దేవుని చెంత ఉండరు,
లోకంలోనే ఉంటారు. స్నేహాలు, మాటలు అన్ని లోకమే. లోకంలో ఉండి దేవా నాకు సహాయం చేయండి. దేవుడు ఎలా సహాయం చేస్తాడు? నీ కొరకు ఎలా ద్వారాలు తెరుస్తాడు చెప్పండి. ఎందుకంటే ఒకవేళ దేవుడు ద్వారాలు తెరిచాడు అనుకోండి, మీరు మరలా లోకం కోసమే వాడతారు. మీరు ఒకవేళ దేవుడు ద్వారాలు తెరిచిన మరలా మీరు లోకం కోసం వాడతారు. గమనించారా? సంసోను ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడు చాలాసార్లు సంసోను సంరక్షించాడు. సంసోను మారలా. సంసోను చివరికి తీసుకువెళ్ళి గుండు గీయించి, తన జుట్టులో బలం ఉంటే గుండు గీయించి దేవత గుడిలో పెట్టేశారు. సంసోను ప్రార్థన చేశాడు, దేవా ఒకే ఒక్కసారి నాకు బలాన్ని దయచేయి. మూల స్తంభాలు రెండు కూడా తోసేసరికి ఆ బిల్డింగ్ పడిపోయింది. ఆ బిల్డింగ్ ఇతను కూడా చనిపోయాడు. దేవుడు ఒప్పుకున్నాడు సంసోను మరలా చనిపోవడానికి. దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడంటే, ఒకవేళ సంసోన్ని దేవుడు మరలా సంరక్షిస్తే మరలా అదే తప్పు కంటిన్యూ చేదుడు. దేవుడు మరలా ఆ సంసోను గురించి తెలిసే సంసోను కానిచ్చేశాడు. ఇక దేవుడు నీ పక్షం నుండి పోరాడాలి అంటే మీరు ఆయన చెంత ఉండాలి. గమనించండి, అర్థమైందండి? దేవుడు మీ పక్షాన్ని పోరాడాలంటే మీరు ఏం చేయాలి? ఆయన చెంత ఉండాలి. ఆయన చెంత దగ్గర లేరనుకోండి, ఆయన మిమ్మల్ని సంరక్షించిన ఆ దీవెనల ఆశీర్వాదాలు మరలా మీరు లోకం కోసమే వాడతారు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మరి మీరు ఆయన సంరక్షణలో ఉండాలి. ఆయన కాపుదల మీకు మెండుగా దేవుడు దయచేయను గాక.